స్వాగతం న్యూస్ బులెటిన్లోకి. కావలి పట్టణం ప్రత్యేక వేడుకలకు వేదికైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి 42వ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కావలిలోని ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా హాజరై కేక్ కట్ చేశారు. వేడుకలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ కావలి నియోజకవర్గంలో ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ ఐకాన్ సెంటర్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ బాబు గారిని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆయనకి ఆశీస్సులు ఇచ్చి ఆయన ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో ముందుకు కొనసాగేదానికి ఆరోగ్యాలు ఇచ్చి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈరోజు ఐకాన్ సెంటర్ లో మన కేక్ కట్ చేసుకోవటం, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు కావలి నియోజకవర్గ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచి ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తండ్రికి బాసటగా నిలుస్తున్న తనయుడికి అందరూ కూడా భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మరియు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుత్తిగౌడ కిషోర్ బాబు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యువకుల రథసారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ నందు జరుగు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం వారికి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం తెలుపుతూ, మన భావితరాల నాయకుడు, మనందరికీ ఆదర్శం నారా లోకేష్ బాబు గారు పార్టీ కష్టకాలంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు శ్రీ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా కృష్ణారెడ్డి గారి తరఫున, కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, లోకేష్ గారు నందమూరి తారక రామారావు జనవరి 9వ తారీఖు 83లో ముఖ్యమంత్రి అయితే, లోకేష్ గారు 1983 జనవరి 23వ తారీఖున జన్మించడం జరిగింది. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన 14 రోజులుగా ఆయన జన్మించాడు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని 2014లో పేపర్లెస్ సభ్యత్వాన్ని ప్రవేశపెట్టి దాదాపు 60 లక్షల సభ్యత్వాలు 14లోనే చేర్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన గొప్ప యువ నాయకుడు నారా లోకేష్ గారు. అలాగే ఈరోజు 2024-2026కి దాదాపు 1 కోటి సభ్యత్వాలు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అలాగే మన శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో దాదాపు 85,000 పైచీలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలని దాదాపు 226 రోజులు 3,200 కిలోమీటర్లు దాదాపు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని పెట్టిన దరిద్రాన్ని వదిలించిన గొప్ప యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో 226 రోజులు పాల్పంచుకునే భాగ్యం కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని కావలి కలగొల్లమ్మని వేడుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యువ నాయకుడు, భావి భారత
తెలుగుదేశానికి సంబంధించిన నాయకత్వం ఉన్న వ్యక్తి. యువకాలంతో ఈ రాష్ట్రం అన్యాయం, అక్రమం, దుర్మార్గంలో ప్రజలు నలిగిపోతున్నప్పుడు యువగలం అనే పాదయాత్రతోటి యువకులందరినీ మేలుకొల్పి యువకులందరూ కూడా చైతన్యపరిచి వారు ఈరోజు రాష్ట్రానికి అధికారం తేవడంలో కీలక పాత్ర పోషించినటువంటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వారి జన్మదినం. ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం శ్రేణులు ఏర్పాటు చేసుకోవడం, ఆ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారిని ఆహ్వానించడం, వారు రావడం కూడా చాలా సుపరిణామం. ఈ కావలి చరిత్రలో ఎంతోమంది 1979 నుంచి ఎంతోమంది శాసనసభ్యులుగా ఎన్నిక కాబట్టారు. ఎవరికి రాని మెజార్టీ ఒక కృష్ణారెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే వారు మంచి వ్యక్తి అని కావలి ప్రజలు నమ్మారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా దశాబ్దాల కళ తుమ్మలపేట రోడ్డు ఈరోజు మన కళ్ళ ముందు మెదులుతుంది. ఏ ఎమ్మెల్యే కూడా గెలవగానే మనకు వచ్చే కమిషన్ ఏందో లేదంటే ఇదే చూస్తారు. అట్లా కాకుండా పని నాణ్యతలో, రోడ్డు ఎత్తు పెంచడంలో, వీటన్నిటిలో కూడా వారు చూపించేది ప్రతి పనిలో కూడా అట్లాంటి వారు ఎమ్మెల్యే గుండం. అదేవిధంగా ఈరోజు మన నిలబడ్డ స్థలం ఈరోజు మనందరం తలెత్తుకునేటట్టు ఉంది. ఒక దేశ సరిహద్దుల్లో నిలబడే జవాన్లు మాత్రమే ఇంత ఎత్తులో జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తారు. ఎందుకంటే ఆత్మగౌరవం కోసం. అదేవిధంగా కావలి నియోజకవర్గం మొత్తం కూడా ఆత్మగౌరవంతో సెల్యూట్ చేసే విధంగా ఒక మంచి ఐకాన్ సెంటర్ని నిర్మించడం, వారి సొంత నిధులతో వారిని ప్రత్యేకంగా మనం అభినందించాలి. అట్లాంటి సెంటర్లో ఈరోజు లోకేష్ ఓడిన చోటే మళ్ళీ గెలిచాడు. మంగళగిరిలో ఈరోజు విద్యాశాఖ మంత్రి అయ్యాడు వారి ప్రతిభతోటి. అట్లాంటి వారి పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, భావి ముఖ్యమంత్రిగా, కాబోయే ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ కాబోయే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరగడం చాలా అభినందనీయం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా సంతోషం. అందరికీ నమస్కారాలు. లోకేష్ గారి జన్మదినం మనందరి జన్మదినం లాంటి మన ఇంట పండగ. ఎందుకంటే నాడు రావణాసురుడిని చంపితే దీపావళి చేసుకున్నాడు. జగన్ను ఓడిస్తే ఈరోజు లోకేష్ యొక్క పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. మనందరికీ వెలుగులు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈ సందర్భంగా మొదట ఇక్కడ ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు ఉదయం పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాం. కానీ సాయంత్రం పైలాన్ సెంటర్లో ఐకాన్ సెంటర్ జరపాలనుకున్న ప్రధానమైన కారణం ఈ ప్రాంతం లోకేష్ గారు తిరిగిన ప్రాంతం. ఈ ప్రాంతానికి వచ్చి ఆయన పైలాన్ని ఓపెన్ చేసిన ప్రాంతం. ఆయన రాముడు ఎలా తిరిగాడో లోకేష్ బాబు కూడా ఇక్కడ నడియాడాడు. కానీ ఒక దుర్మార్గం, ఒక చీకటి రాజ్యం, ఒక రాక్షస పరిపాలనలో ఆ స్తూపాన్ని కూలదోస్తే, ఎక్కడ అతను 10 అడుగుల స్తూపాన్ని కూలదోస్తే కావలి తెలుగుదేశం పార్టీ 100 అడుగుల ఎత్తున జెండా నిలబడింది. ఆ జెండా నెడన ఈ రోజున ఈ కావలి, ఈ దేశం, ఈ ప్రాంతం ఉంటుందనే దానికి 100 అడుగుల ఎత్తున జెండా పెట్టాం. ఈ సందర్భంగా అంటే ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు మాట్లాడాలనుకున్నా. ఈరోజు చెబుతున్నా, లోకేష్ పుట్టినాడు అతి తొందరలో ఇక్కడ కూల్చిన ప్లేస్ ఏదైతే కూల్చడం జరిగిందో ఆ స్తూపాన్ని మళ్ళా కావలలో తొందరలోనే మూడం పోయిన తర్వాత మాఘమాసంలో శంకుస్థాపన చేసి మళ్ళా దాన్ని ఓపెన్ చేసేస్తామని కూడా ఈరోజు మీకు అందరికీ కూడా మాటిస్తున్నా.
మేము దాదాపు 9-8 అనుకుంటున్నాం. కానీ దీనికి ఒక అకేషన్ రావాలి. ఆయన పుట్టినరోజు నాడు దీన్ని స్టార్ట్ చేయాలి. దాన్ని మంచి రోజున మళ్ళీ ఆయన్నే కావలికి తీసుకొచ్చి ఓపెన్ చేయించాలన్న ఆలోచనతో ఇప్పటి వరకు దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. స్థలం కూడా కావల్లో మంచి దీనికంటే మెరుగైన ప్లేస్ ని కూడా ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. అక్కడ ఎక్కడైతే స్తూపం ఏ మోడల్ అయితే ఉన్న స్తూపాన్ని కూర్చారో అదే రకమైన స్తూపాన్ని మళ్ళా అక్కడ ఏర్పాటు చేసి అమృత పథకానికి నాంది పలుకుతూ భూమి పూజకి శంకుస్థాపన చేసిన దాని స్తూపంతో పాటు రేపు ఆయన చేత మళ్ళా కావలి ప్రజలకు 7,535 మందికి నీళ్లు దారితను తీర్చేటువంటి ట్యాపులు బిగిస్తూ ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఆయనతో చేపిస్తూ ఆ శిలాఫలకంలో అన్ని వేసే స్తూపాన్ని నిర్మించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు లోకేష్ గారికి దాదాపు 5 సంవత్సరాల అనుబంధం. 2019లో రోజులకి నేను మన సీఎం చంద్రబాబు గారిని కలిశాను. ఆ రోజే నాకు సారు లోకేష్ని పరిచయం చేసి మన కుటుంబ అభిమాని, నిన్నటి రోజున ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల కృష్ణారెడ్డి టికెట్ ఇవ్వలేకపోయాం. ఓడిపోతే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ 46 రోజులకి మన ఇంటికి వచ్చి మనతో కనిపించిపోయాడు. మనం ఎప్పుడైనా కృష్ణారెడ్డిని గుర్తుపెట్టుకోవాలి బాబు అని చెప్పి చెప్పాడు. నాటి నుంచి అంటే ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పలా. నాటి నుంచి మొన్నటి నా టికెట్ వచ్చేంత వరకు ఆద్యంతం ఎవ్రీ 4 నెలలకు ఒకసారి నేను లోకేష్ గారితో కలిసేవాళ్ళం. 2 గంటలు కూడా కూర్చునేవాళ్ళం. ఆయన గ్రౌండ్ టు ఎర్త్, ఆయన గోల్డెన్ స్కూల్లో పుట్టాడు. మనం చెప్పాల్సింది వినాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కటి పేపర్ తెచ్చుకొని పెన్ను తెచ్చుకొని తనే తెచ్చుకొని కూర్చొని మనం ఏదన్నా ఒక ఐడియా గురించి చెప్తే రాసుకొని అన్న మీరు చెప్పింది ఐడియా బాగుందని దీన్ని నోట్ చేసుకుని భవిష్యత్తులో దీన్ని వాడదాం అంటాడు. ఇది ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణం. గర్వపడటం కాదు, ఎప్పుడు కూడా నేల మీద నడిస్తే అతను మహానుభావుడు అవుతాడు. ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారి వయసు 74 సంవత్సరాలు, ఈరోజు లోకేష్ గారి వయసు 42 సంవత్సరాలు. తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి వెనకెత్తున ఒక మార్గదర్శకుడు అయ్యాడు. ఒకవైపున బీజేపీ, ఇంకొకరు జనసేన, ఇంకొకరు తెలుగుదేశం, ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కార్యకర్తల అభ్యున్నతి కోసం ఈ రకరకాల ఫండ్స్, రకరకాల నిధులు వెచ్చిస్తూ ఒక పక్క కేడర్తో మమేకమవుతూ, అదేవిధంగా పోస్టుల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకుంటూ, ఎక్కడ కష్టపడ్డ కార్యకర్తనుడో ఆ కార్యకర్తకు అండగా నిలువుతూ, ఎక్కడ కార్యకర్తకు ఇబ్బంది జరిగితే దాన్ని తెలుసుకుని ఫోన్ చేస్తూ ఈరోజు సభ్యత్వాలు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 1 కోటి సభ్యత్వాలు 2.5 నెలల కాలంలో పూర్తి చేశారంటే అది ఒక టెక్నాలజీ తెలిసిన వ్యక్తి ఒక లోకేష్ గారే. మనం అందరం కూడా ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో మన సభ్యత్వాలు చేశాం. కానీ ఈరోజు మన వాట్సాప్ గ్రూపుల్లో మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో నుంచే పేమెంట్ చేసుకుంటూ మన ఫోటోను అప్పుడే సెల్ఫీల రూపంలో తీసుకుంటూ అప్పటికప్పుడు మనం సభ్యత్వం తీసుకునే కార్యక్రమానికి నాంది పలికారంటే ఆయన టెక్నాలజీ మీద ఎంత పట్టుందో, ఈ రాష్ట్రం మీద ఎంత పట్టుందో, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఎంత పాకులాడుతున్నాడు అనేది ఇదొక్కటే మనం అందరం కూడా ఆలోచించాలి. అందుకనే ఒక మంచి నాయకుడు కాబోతున్నాడు. 74 సంవత్సరాల వయసులో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత పరిపక్వత ఉన్నాడో 42 సంవత్సరాల వయసులో ఈరోజు లోకేష్ గారు అంత పరిపక్వతలో ఉన్నాడు. ఆయన ఇంకొక 5 సంవత్సరాలు ఎదిగితే ఏ స్థాయిలో ఉంటాడో మనం అందరం కూడా ఆలోచించాలి. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన అందరం కూడా కావలి నుంచి ఒక సీటు ఆయనకి ఇచ్చేందుకు, కానుకగా ఇచ్చేందుకు నిన్నటి రోజున మన అందరం కూడా చంద్రబాబు నాయుడు కానుకగా ఇచ్చాం, రాక్షసుని తరిమికొట్టాం. కానీ రేపు పరిపక్వత గల నాయకుడు, ఈ మార్గదర్శక నాయకుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక నాయకుడి చేతిలో పెట్టాలంటే మనందరం కూడా లోకేష్ గారి ఆశయ సాధనలో నిరంతరం కృషి చేయాలి. ఆయన మంచి స్థాయికి వచ్చేంత వరకు నిరంతరం మనలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. భార్య బిడ్డలు, కొడుకులు, కూతుర్లు ఇంట్లో ఉంటేనే కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒక వ్యవస్థ నడిపేటప్పుడు చిన్న చిన్న ఉంటాయి. కాదు, మొక్కవన్న ధైర్యంతో లోకేష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి చేసేంత వరకు తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి రాబోయే 29 ఎన్నికల్లో లోకేష్ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ముందుకు పోవాలని ఈ సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పిలుపునిస్తూ, అదేవిధంగా ఇంకొక మంచి పరిణామం, నిజంగా ఒక మహానుభావుడు పుడితే పూల వర్షం కురిసిందంటాడు. ఇచ్చిన కానుక
2004 నుంచి 2009 వరకు కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే స్వర్గిస్తులైతే ఆమె కావలి ట్రంక్ రోడ్డు కారణం ఆమె అయితే, కాబట్టి ఆమె పేరుని నామకరణం చేస్తే బాగుంటుందని నేను సీఎం గారికి చెప్పినప్పుడు ఆయన చాలా మంచి గుడ్ డెసిషన్ కృష్ణారెడ్డి తప్పకుండా పెడదామన్నాడు. ఇమీడియట్ కలెక్టర్కి పంపించారు. కలెక్టర్, ఆర్టీఓ, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు అందరూ కూడా నివేదికలు ఇచ్చారు. ఎంత కిలోమీటర్ ఉంటుంది, ఎంత ఎడల్పు ఉంటుంది ఈ రోడ్డు అని అన్నీ పంపించాం. ఈ రోజున దావోస్ నుంచి మనందరికీ ఒక కానుకగా, పుట్టినరోజు కానుక ఈ ట్రంక్ రోడ్డుని ఈ రోజు జీవో ఇచ్చారు. ఇందాకే 1 గంటకి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం జరిగింది. ఇది రేపు నుంచి ఎంపీ రోడ్, గాంధీ రోడ్డు ఎలాగో ఉంటుందో అలా ఈ కావలిని ఎంపీ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ రోజున జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ పుట్టినరోజునే ఇచ్చి లోకేష్ ప్రోత్సహించిన లోకేష్ గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావాలని ఎప్పుడు కూడా ఈ రోజున వచ్చిన జీవో నెంబర్ 16 మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తున్నందుకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకేష్ గారు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మనందరినీ కాపాడుకుంటూ దినదినాభివృద్ధి చెంది ఇంత ఒడ్డింత ఇంత 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 అంత అన్నట్టుగా మన ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒడిసిపట్టుకుని మనందరి బిడ్డలకి జీవితానికి వెలుగును నింపే విధంగా ఆయన ఎదగాలని మనసారా ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి రేపు కాబోయే ముఖ్యమంత్రిగా మనం ఇప్పటి నుంచి ఆయన్ని మన డీపీలో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అనే డీపీని పెట్టుకుందామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.